మీరు చేసే ఏదైతే ఈ పోరాటం అనాలా లేకపోతే దీన్ని ఏమనాలో కానీ ఫైట్ మేడం ఫైట్ న్యాయం లేనిది అన్నట్టుగానే ఉంది, దీనికి న్యాయం లేదు అన్నట్టుగానే ఉంది. అలా అనేస్తే ఎందుకంటే వాళ్ళు అలా లోగా ఉండిపోతారు. మీ సైడ్ న్యాయం ఉండుంటే పల్లవి మేడం మీద మేము పెద్ద ఆరోపణ చెప్తుంటాం, తను దిగొచ్చి నాకు థ్యాంక్స్ చెప్పాలి. అదే నేను అలా చెప్తున్నాను, వాళ్ళు రానే రావాలి నేను డిమాండ్ చేస్తుండలేదు మేడం, నేను డిమాండ్ ఎక్కడ పెడుతుండలేదు. సో నేను మీడియాకి చెప్పుకున్నాను, అలా వెళ్ళింది. ఇంకా నేను అప్రోచ్ అయ్యారు, ఐఎమ్ ఫుల్ ఫీల్ అయ్యాను, చాలా హ్యాపీగా. ఇప్పుడు కూడాను నేను సక్సెస్ అయినాకట్ల నాది స్టెప్ అనే గుర్తింపు ఇప్పటికే వచ్చిందని నేను వదిలేశాను అలా ఆ థాట్స్ ని. మీరు ఆ స్టెప్ ని కాపీ కొట్టలేదు అన్నదానికి లేదు, ఓకే ఆమె మీ స్టెప్ ని కాపీ కొట్టింది అనడానికి లేదు, బట్ మీడియా ముందుకు వచ్చేసి నా స్టెప్ ని కాపీ కొట్టింది అంటున్నారు, ఆమె వచ్చి థ్యాంక్స్ చెప్పాలి అంటున్నారు. అవును, ఆ మూవీ 2004 లోనే వచ్చింది, ఆంధ్రవాల మూవీ. స్టెప్స్ అని రిలీవ్ కాలేదు మేడం. ఆంధ్రవాల మూవీలో సాంగ్ అది చాలా హిట్ సాంగ్, అది చాలా పెద్ద హిట్ సాంగ్, అది నైరే నైరే సాంగ్, అది చాలా బిగ్గెస్ట్ హిట్ అది, అవునా? ఆ సాంగ్ లో స్టెప్ ని మీకు రాకపోవడం వల్ల ఏమన్నా చేంజ్ చేసి ఉండుంటారు, దానికి పాపం వాళ్ళ బ్యాడ్ లక్ ఏమో గానీ సాయి పల్లవి గారి బ్యాడ్ లక్ మరి ఏమి అదృష్టమో. ఇప్పుడు నేను చెప్పిన దానికి ఇంకా ఆ మూవీకి ఇంకా పేరు పెరుగుతుంది, సో మనకి కింద దిగి. అంటే ఇప్పుడు ఏంటి, మీరు బయటకు రావడం వల్లే సినిమా హిట్ అయిందంటారా మేడం? ఇంకా అలా ఇంకా చాలా హిట్ అవుతుంది, పర్వాలేదు. నా గురించి నేను కాదు, యాజ్ ఎట్ ఉంది, మ్యామ్ చేసిండేది యాజ్ ఎట్ ఉంది, నాది యాజ్ ఎట్ ఉంది. బిఫోర్ 22 లో నేను చేశాను. నాకు ఏమనిపిస్తుంది అంటే, ఏమో అంటే ఈ స్టెప్ ఒకటి ఉంది కదా, ఈ రీల్ ఒకటి ఉంది కదా, దీన్ని ఏమంటారు బేస్ చేసుకొని సాయి పల్లవి గారిని టార్గెట్ చేసి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అలాంటిది లేదు, అలాంటిది ఉంటే ప్రాసెసింగ్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అనమాట కానూన్లంతా. నేను ఎడ్యుకేట్ నే, సో అలాంటిది ఏం లేదు. అలాంటివి ఉంటే ఇప్పుడు ఎంతెంత మందో నన్ను అప్రోచ్ అయ్యారు, కొంతమంది లాయర్స్ వాళ్ళు వీళ్ళు కంప్లైంట్ చేస్తారు, అది ఇది. సారీ నేను చెప్పాను, నేను ఒక పెద్ద ఫ్యాన్ మ్యామ్ కి, నేను అలాంటి చేయను అలాంటి చెత్త పనులు, కాకపోతే నాది హ్యాజెట్ ఉంది. సో నేను 22 లో వచ్చేసాను. ఇది చూడండి, ఆంధ్రవాల దాంట్లో ఎన్టీఆర్ సార్ ఇలా తిప్పి నైరే నైరే పై నుంచి ఇలా ప్రొటెక్ట్ మేమిద్దరు చూడండి ఇలాగే హ్యాజెట్. ఆ ఒకటి నాది 22 and 25, ఆ ఒకటి బేసిక్ మీద నేను మాట్లాడుతున్నాను. నాకు అంటే సారీ ఈ క్వశ్చన్ అడుగుతున్నందుకు ఏమనుకోకండి, ఐఎమ్ రియల్లీ సారీ ముందే చెప్తున్నాను, ఎందుకంటే నేను ఈ చైర్ లో కూర్చున్నందుకు నా క్వశ్చన్స్ కి నేను న్యాయం చేయాలి కాబట్టి. సో మీ అంటే డెఫినెట్ గా నేను ఎవరున్నా నా ముందు ఒకేలా మాట్లాడతాను, ఎందుకంటే మేము మీ ఫాలోవర్ ని, నేను చాలా చూస్తాను. నేను ఇంట్లో ఉన్నప్పుడు అదే పని, నాకు క్యాజువల్ గా నా రూమ్ వెళ్ళినప్పుడు నేను చాలా మీడియాస్ నే వాచ్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎవరు ఎలా న్యాయం ఇస్తారో తెలియదు. సోషల్ మీడియాలోకి వచ్చామంటే 100% న్యాయం దొరుకుతుంది అని అప్రోచ్ ఇస్తాం. ఇప్పుడు కానూన్ ఎంత ఉన్నానో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా వచ్చే వెనక్కి వెళ్తున్నా, ప్రతి ఒక్కటి హ్యాంగిల్స్. సో అందుకే నేను వచ్చాను, కాకపోతే దీంట్లో ఏం పోరాటం లేదు, దీంట్లో ఏది నాకు ఎక్స్పెక్టేషన్ లేదు, ఏమీ లేదు, జస్ట్ గుర్తింపు. నాది యాజ్ ఎ 22, మ్యామ్ చేసిన 25 సేమ్ ఉంది కదా అనేది ఒక్క మాట నా సోషల్ మీడియా ముందు. మేడం చాలా మందికి అంటే ఒక డౌట్ ఉంది, నార్మల్ గా అంటే మీ వే ఆఫ్ అంటే మాట్లాడడం కానీ, లేదంటే మీ హెయిర్ స్టైల్ అయి ఉండొచ్చు, లైక్ వే ఆఫ్ బిహేవియర్ అయి ఉండొచ్చు, కొంచెం అమ్మాయి పోలికలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు అబ్బాయి కంటే కూడా. సో దానికి ఏం చెప్తారు మేడం? అది క్వశ్చన్ మళ్ళీ చెప్తాను. దానికి ఈ పోరాటానికి నేను అన్ని మాట్లాడుతున్నాను, చెప్తాను. మేబీ అంటే అలా ఉండడం వల్లే అంటే ఈ టైప్ లో ట్రెండ్ అవుతున్నారేమో అని. ప్రతి దానికి నేను అడిగే ప్రతి క్వశ్చన్ కూడా లింక్ అయ్యి ఉంటాయి. సరే మేడం, అందుకోసమనే మీకు ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను అడిగాను, మీరు అక్కడ స్కిప్ చేశారంటే జనాలకి మీరు వాళ్ళ ఆన్సర్ వదిలేసినట్టే. మీరు ఆన్సర్ చేస్తే క్లారిటీ ఉంటుంది. దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది మేడం, ఎందుకంటే మీరు అడిగారు మంచి క్వశ్చన్, నేను చెప్తాను వినండి. సో నా దగ్గర అలాంటి థాట్స్ ఉంటే, నేను జబర్దస్త్ లో ఆల్మోస్ట్ లేడీ గెటప్ చేస్తున్నారు, అంతా అబ్బాయిలే చేస్తున్నారు, ఎంతెంతో రూమర్స్ వస్తున్నాయి. నేను చేశాను జబర్దస్త్ వాళ్ళు, నా దగ్గర టచ్ ఉన్నారు, నా దగ్గర అలా షోలను జబర్దస్త్ లో చేసిన కొంతమంది లేడీ గెటప్స్ వేసిన వాళ్ళే బయటికి వచ్చేసి జెండర్ ని మార్చుకున్నా కంప్లీట్ చేశాను. సో నా దగ్గర అలాంటి థాట్స్ ఉంటే నేను అలా అక్కడే చేస్తుండే, సారీ అంతా వేసుకొని అలా లేడీ గెటప్ అంతా చేస్తుండే. నాకు ఇంట్రెస్ట్ లేదు అలాగా, నా లైఫ్ ఇలాగే ఒక ప్యాంట్ ఒక షర్ట్, నా బిహేవ్స్ ఇంతే, వేరేలాగా నేను చేయను. ఇప్పుడు నా ఇన్స్టాలో చూసుకో, నేను నాది పూజలు ఎవ్రీ టెండర్ అవుతాయి, ఎప్పుడు నేను పూజల్లో ఇన్స్టా చూసాను, అందులో పెద్దగా డాన్స్ వీడియోస్ ఏం లేవు.
నేను డాన్స్ చాలా అందుకే మీరు డాన్సర్ అని అంటేనే నాకు ఇప్పుడు సత్య గారు యాక్టర్ అని అంటే చెప్పడానికి చాలా వీడియోస్ ఉన్నాయి అవునా. ఆయన ఏమంటారు వాళ్ళు చాలా షోస్ చేస్తున్నారు, చాలా చేస్తున్నారు. ఎక్కడో హిందీ సాంగ్ లో ఐటమ్ సాంగ్ చాలా చేశాను, అది బిఫోర్ కింద ఉంది. ఈ మధ్య చేస్తుండే, ఈ మధ్య నేను అదే చెప్పాను కదా. ఈయన డాన్సర్. ఇప్పుడు డి అనే ప్లాట్ఫామ్ లోకి నిన్ను నన్ను రానివ్వరు, అవును డాన్సర్స్ నే రాణిస్తారు. ముందు కూడా వాళ్ళు క్వాలిఫై అవ్వాలి, డాన్సరే. కాకపోతే ఆయన ఎక్కువ వీడియోస్ పెట్టలేదు. తర్వాత ఈ ఆడతనం ఉంది అంటున్నారు కదా, శివశంకర్ మాస్టర్ కూడా ఈయనకంటే డబుల్ ఆడతనం ఉంది ఆయనలో. అందుకే అలా ఉన్నారు కాబట్టి ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయండి అన్న. ఏంటంటే ఎంతో కొంత ఆడతనం మీద అనేది వస్తది. అవును. సో తినైతే మాత్రం డాన్స్ నాకు తెలుసు కాబట్టి వచ్చాను కదా, తెలియని వ్యక్తుల పక్కన నేను కూర్చోను ఇంటర్వ్యూలో. ఇంతకు ముందు నుంచి నాకు తెలుసు తను కూడా డాన్స్. సో ఇప్పుడు తను చేసే ఫైట్ లో నిజంగా న్యాయం లేదు అనేది అనిపిస్తుంది. మేము ఏం డిమాండ్ చేయడం లేదు. థ్యాంక్స్ చెప్పాలి అనేది మీ వర్షన్ లో ఏమంటారు అంటే అది మేడం ప్రతి ఒక్కరికి ప్రజల్లోకి వెళ్తారు. ఒక నిమిషం ఇప్పుడు డబ్బు కోసము ఇంకా దేనికోసం అయితే మొన్నే మనం చూసాం ఒక కేసు. మన శంకర్ గారు డైరెక్టర్ మీద కేసు వేశారు అక్కడ తమిళనాడులో. రోబో మూవీ అంతా నాదే అని నేను రాసుకున్న బుక్ అది కాపీ కొట్టేశాడంటే ఆ శివశంకర్ గారు ఆస్తులు కూడా ఒక 10 కోట్ల వరకు అటాచ్ చేస్తారు ఈడీ. సో మేము ఏం డబ్బు ఏం ఆశించడం లేదు, జస్ట్ మా స్టెప్ వాళ్ళ స్టెప్ మ్యాచింగ్ అయింది కాబట్టి ఒకసారి కలవాలని ఆయన ఆశపడుతున్నాడు అంతే. నాకైతే కలవాలని లేదు, నేను ఎంతో మందిని కలుస్తాను మీకు తెలుసు. ఆయనకు ఆ ఆశ ఉంది, అందుకోసం నేను హెల్ప్ చేస్తున్నాను అంతే, అంతకు మించి ఏం లేదు. మేమైతే ఏం బ్లాక్ మెయిల్ చేయడం లేదు, ఏమి డిమాండ్లు చేయడం లేదు. ఆయన కూడా సాయి పల్లవి గారి ఫ్యాన్, నేను కూడా ఫ్యాన్ అంతే. అవకాశం వస్తే కలుస్తాము, లేకపోతే ఇక్కడ వదిలేస్తాము అంతే. విచారాల్లో నేను ఫేమ్ కావాలి అనుకోనంటే ఇప్పుడు ఒక కంప్లైంట్ అది ఉందో లేదో కంప్లైంట్ ఇచ్చి అది అలా స్టెప్ తీసుకుంటే ఆల్ సోషల్ మీడియా అప్రోచ్ అవుతుండే, పెద్ద ఇష్యూ అవుతుండే. మేము అలాంటి చేయం, మేము జస్ట్ యాజ్ ఇట్ ఉంది. సో మేబీ తీసుకో ఉండొచ్చు కదా. ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలోనే ఇన్స్టా పేజ్ మీద చాలా పడి లేసి వాళ్ళంతా అక్కడ తీసుకొని పెద్దగా చేస్తున్నారు అనే ఒక థాట్ మీద నేను మాట్లాడుతాను. యాక్చువల్ గా సాయి పల్లవి మీద ఇది కంప్లైంట్ కాదు. అట్లా ఏమైందంటే ఒకసారి మేము కృష్ణకాంత్ పార్క్ వెళ్ళాం రీల్స్ చేసుకుందామని. తిను వేరే పని మీద వస్తుంటాడు హైదరాబాద్. కృష్ణకాంత్ పార్క్ వెళ్ళేటప్పుడు అప్పుడు జస్ట్ మామూలు క్యాజువల్ గా మాట్లాడాడు. చూడండి నా స్టెప్ మీరు ఎవరు అని అంటే, చూడండి ఈ మధ్య సాయి పల్లవి స్టెప్ వేసింది కదా, అలాంటి స్టెప్ నేను కూడా వేసాను, అది వైరల్ అయిందని ఆ స్టైల్లో మేము మాట్లాడాము. మాట్లాడేటప్పుడు ఈ మీడియా వాళ్ళు ఏం చేశారంటే, కొంతమంది చెత్తనా కొడుకులు, మీరు కాదు సారీ హిట్టి అంటే మీకు పేరు ఉంది, కొంతమంది ఏం చేశారు ఏదేదో రాసేసారు. సాయి పల్లవి ఈ స్టెప్ కాపీ కొట్టేసింది అది ఇదని చాలా బ్యాడ్ గా రాసేసారు అందరు కూడాను. మేము మాట్లాడింది ఒకటి, వాళ్ళు అట్లా క్రియేట్ చేశారు. అలా క్రియేట్ చేసినప్పుడు ఏమైంది, ఛానల్ వాళ్ళు రమ్మని పిలుస్తున్నారు మాకే వెళ్ళి. ఇది కూడా 3వ ఇంటర్వ్యూ, నేను కూడా వద్దంటున్నాను నాకు ఇంటర్వ్యూస్. పాప ఆయనకి ఏంటంటే సాయి పల్లవి గారిని కలవాలని ఆయన దాని నుండి అంతే. మేడం గారు ఒక మాట నుండి కోరిక ఏంటంటే సాయి పల్లవి దగ్గరికి వెళ్ళి, మేడం మీ స్టెప్ మా స్టెప్ మ్యాచ్ అయింది మేడం, నేను ఇంత ముందే వేసాను, మీరు ఈ సినిమాలో వేసారు అని అది చెప్పడం రావడం లేదు. అలా చెప్పాలని అనుకుంటున్నాడు అంతే. ఇక్కడ ఏం డిమాండ్ లేకపోవడం వల్ల చాలా మంది రెచ్చగొడుతున్నారు, కోర్టులో కేసు వేయండి, ఇది పెట్టండి అది పెట్టండి. మేము అట్లా కాదండి, మేము అట్లా బ్లాక్ మెయిలర్స్ కాదు, ఆమెను కల్పిస్తే చాలు అని మేము అన్నాం అంతే. కలిసినా పర్వాలేదు, కలవకపోయినా పర్వాలేదు. ఎగ్జాక్ట్లీ. ఏదో ఒక రోజు కలిసే ఛాన్స్ అయితే డెఫినెట్ గా వస్తది. అది ఈ త్రూ కాకపోయినా ఇంకొక త్రూ అయినా కల్పిస్తామని మాకు ఫోన్ చేశారు. నమ్మకముందే సాయి పల్లవి మేడం హార్ట్ చాలా మంచిది, అందుకే ఆవిడ రియాక్ట్, ఒకవేళ ఇది చూసినా కూడా ఆవిడ రియాక్ట్ అవుతారు. అట్లీస్ట్ కలిసినా కూడా అయ్యో అవునా అండి నాకు తెలీదు థ్యాంక్ యూ అండి అని కూడా వాళ్ళు చెప్తారు. చాలా మీ ఛానల్ తరపున వాళ్ళు కలుస్తారని నాకు ఒక నమ్మకం ఉంది. నేను ఎందుకంటే దేవభక్తి ఛానల్, నాకు ఆ నమ్మకం ఉంది, 100% కలుస్తారు మేడం. ఇంతకు ముందు నుండి కూడా అంటే పూజలు చేస్తాను అంటున్నారు కదా, ఏంటి ఎవరికి ఎక్కువ పూజలు చేస్తారు, ఏ దేవుని నమ్ముతారు? శివ నా ఫేవరెట్ గాడు. చాలా మంచి క్వశ్చన్ అడిగారు, మీకు కూడా మంచిది కానీ నా తరపు నుంచి. ఎందుకంటే నాకు ఈ ఇష్యూ కంటే మీరు అడిగిన పాయింట్ చాలా ఇష్టము. నాకు ముక్తేశ్వర అని టెంపుల్ ఉంది మా కర్ణాటకలో, అక్కడ ముక్తి అని ఉంది. ముక్తేశ్వర అది చాలా దగ్గర ఆ పేరు ఉండదు. మా కర్ణాటకలో మురుగుమల చింతామణి దగ్గర ముక్తేశ్వర అని టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కి వెళ్తే చాలా విశేషమైన లభిస్తుంది మనకి. ముక్తి అని అంటారు కదా మన పెద్దవాళ్ళు, మనకి ముక్తి లేదు, ముక్తి పాపం లేదు. ఆ ముక్తి పేరు కలిండే దేవస్థానం అది ముక్తేశ్వర అని, మురుగుమల చింతామణి డిస్టిక్. చాలా విశేషమైన శివుడు. ఆ శివుని నేను ఎప్పుడు ధ్యానిస్తాను, ఎప్పుడు పూజలు చేస్తాను. నాకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది మేడం. ఇదంతా ఖచ్చితంగా చెప్తున్నాను. ముక్తేశ్వర పాయింట్. ఇది రింగ్స్ ఇప్పిస్తాను
చేశాను సంథింగ్ చెప్తున్నారు అది కదా, అదేంటి? నాకు ఈ పూజలో నేను నా గుడి నేను నమ్మకం చిన్నప్పటి నుంచి నాకు ఒక హాబీ. నా చేతి నింటే ఏమనేస్తే అది రిజల్ట్ విత్ ఇన్ 2 months కాదు 20 days కే వచ్చేస్తుంది. 15 days 20 days కే ఒక మంచి పాజిటివ్ గా రిజల్ట్ వస్తుంది. ఇలా చెప్పి జనాలను మోసం లేదు చేస్తున్నారు. లేదు లేదు అలా ఏం లేదు. అది అయిండే వాళ్ళకే తెలుసు. అది నేను ఎంత live లో చార్జ్ చెప్తున్నా. చేస్తున్నారు దానికి? చార్జింగ్ ఏమీ లేదు. నా ఫ్రీ సర్వీస్. నేను ఎవరికి ఏమి ₹1 ఆశించి ఇంకా నా దగ్గరే డబ్బులు లాగేస్తారు. అలా ఉంటే ఇలా సోషల్ మీడియాలోకి నేను వచ్చి కూర్చోలేదు. ఓకే, అంటే అది ఎలా అప్రోచ్ అవుతారు మీ దగ్గరికి ఆ రింగ్స్ అంటే గురించి? ఇప్పుడు మనం సోషల్ గా మనం అక్కడ బాగా పెరిగింటాము. ఇప్పుడు మేము మీ స్టూడియోకి వచ్చాం, మేము కూడా మీకు ఫ్రెండ్ అయ్యాము. సో బుజ్జి గారు ఇలా ఏమో నాకు కూడా కొంచెం సంథింగ్ నాకు కొంచెం మూడ్ బాగలేదు, ఏది అవేది అవుతుండలేదు లేదు అంటారు. ఓకే మేడం ఇది తీసుకోండి, ఇలా పెట్టుకోండి మేడం, దేవుడు ఉన్నాడు, మంచి మనసుతోటి ఇస్తాను. అది నమ్మకం ఉంటే పెట్టుకుంటే ఆ దేవుడు శివ గాడు గిఫ్ట్ సత్య గారికి ఇచ్చారు, తీసుకున్నారా? లేదు సత్య గారు ఈసారి బెంగళూరు వస్తాడు, బెంగళూరు ఈ షర్ట్ నాకు తెచ్చుకొని చంద్ర తప్పకుండా ఏది మనం తీసి పారేయకూడదు మేడం. ప్రతి ఒక్కటి మనం నమ్మాలి. ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు అండి. అది నమ్మకం, డిపెండ్స్ ఆన్ ఏం నమ్మకం. నమ్ముతామో అది యాక్సెప్ట్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్తాను పెద్ద కష్టపడకుండా ఏమంటారు, ఇప్పుడు నార్మల్ కొంతమంది అంటుంటారు కదా, గాల్లో దీపం పెట్టి దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే దీపం ఉండాలి లేదంటే పోవాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కదా, అలాంటివి ఉండవు కదా. ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. అలా నేను అది ఏకీభవించింది మేడం. ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి రాత్రి చంద్రుడు ఉన్నాడు, పగలికి రాత్రి ఉంది. మళ్ళీ ఇప్పుడు మనం బతికినాం, రేపు చెడిపోతాం. అందుకే డబ్బులు ఉన్నప్పుడు దేవుడు ఉంది, భూతము ఉంది. అవును, అందుకే అంటున్నా. దేవుడు ఇప్పుడు ఉన్నాడు, ఉంది exact అని ఉంది అని నమ్మకంతో ఇప్పుడు 99% మీరు కష్టపడి 1% దేవుడి దయ ఉంటే ఆ 1% మనకు వస్తది, లేదు అంటే మనకు రాదు. కానీ కష్టపడకుండా 99% ఆ దేవుడి మీద భారం వేసేసి 1% నేను కష్టపడతాను అంటే అది కాలం ముందుకు వస్తుందా? లేదు మేడం, దాని పాయింట్ నేను చెప్తాను. దేవుడు మీద భారం వేసి ఉండిపోకూడదు. మీరు చెప్పింది రైట్ క్వశ్చన్. కాకపోతే దేవుడి మీద ఎలా భారం వేస్తామో ఆ స్టెప్స్ ఎలా వెళ్ళాలో అలా తీసుకొని వెళ్తే దేవుడు మనకు దారి ఇస్తాడు. మీరు ఎక్కువగా అంటే ఇలా అమాయకంగా ఇలా ఉండడం వల్లే మనుషులు మిమ్మల్ని మోసం చేశారు అంటే ఒప్పుకుంటారా? అంటే ఎవరేం అంటే చెప్పినా కూడా అమాయకుడిగా ఇమీడియట్ గా మేడం, అది క్వశ్చన్ బాగుంది. అమాయకుడేం నేను కాదు, నాకు ఎంతో టాలెంట్ ఉంది. నేను ప్రతి ఒక్కరిని మరి ఎందుకు అందరి దగ్గర అంటే మోసపోతున్నారు? అదే నమ్మకం మీద నేను నమ్మేది చాలా, ఫ్రెండ్షిప్ చాలా విలువిస్తాను. చాలా మోసపోయాను. నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఇది వదిలేస్తాను. సాయి పల్లవి మేడం నేను బిగ్ ఫ్యాన్, వాళ్ళకి ఇప్పటికీ థ్యాంక్స్, ఎప్పటికీ థ్యాంక్స్. వాళ్ళని కలకాపైని నా మనసులో ఉండేది చెప్పాను. దాని మీద ఏది ఆరోపం లేదు. యాజ్ ఎట్ ఉంది. ఓకే, అది డన్ ఉంది. వేరేలాగా నేను కంప్లైంట్ ఇస్తాను అలా ఇలా ఏం అనలేదు, అలా ప్రాసెసింగ్ చేయలేదు. నేను ఒక ఎడ్యుకేట్ పర్సన్ మేడం. ఎప్పుడు స్టార్ ఇండియా ప్యానల్ లెవెల్లో ఉన్నారు మేడం. అది నేను ఒక బిగ్ ఫ్యాన్ గా నేను హ్యాపీ. మీరు దేవుణ్ణి బాగా నమ్ముతారు కదా, అవునండి. అండ్ పూజలు కూడా బాగా చేస్తారు. సత్య కూడా మీరు కూడా నమ్ముతారు కదండి, దేవుణ్ణి నమ్ముతారు కదా. సో నాకు అవార్డు కూడా వచ్చింది, ఛత్రపతి శివాజీ. అందుకే అడుగుతున్నాను.